హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన బైనాన్స్ అకౌంట్ నుంచి బిఎన్బి అనేటటువంటి టోకెన్ని ఏ విధంగా మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను నా బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేశానండి. సో ఈ బిఎన్బి అనే దాన్ని మెటామాస్క్కి నేను ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, దీనివల్ల ఇప్పుడు మనకు యూజ్ ఏంటి అనేది రెండు విషయాలు చెప్తాను. ఒకటి ఏంటి అంటే, మనం మైనింగ్ చేసినటువంటి సెలియా అనేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే, క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే మనకు బిఎన్బి అనేది అవసరం అండి. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఇదివరకు ఆల్రెడీ మనం ఐస్ టోకెన్స్ని మైనింగ్ చేసి ఆ ఐస్ టోకెన్స్ని మెటామాస్క్ రిసీవ్ చేసుకున్నాం. సో ఈ ఐస్ టోకెన్స్ మెటామాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది మెటామాస్క్ నుంచి విత్డ్రా చేసుకొని ఎక్స్చేంజ్కి పంపించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఈ ఐస్ టోకెన్స్ని మీ మెటామాస్క్ నుంచి ఏదన్నా ఎక్స్చేంజ్, క్యూ కాయిన్ కానీ లేకపోతే బిట్గెట్ కానీ ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందో ఆ ఎక్స్చేంజ్లకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మెటామాస్క్ నుంచి మీకు గ్యాస్ ఫీజుగా బిఎన్బి అనేది అవసరం అవుతుందండి. సో ఇప్పుడు మనకు ఈ బిఎన్బి అనే దాన్ని మెటామాస్క్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల రెండు యూజెస్. ఒకటి సెలియా టోకెన్స్ క్లెయిమింగ్, ఒకటి దాని తర్వాత ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో వీటి రెండిటి ద్వారా మనం మనకు యూజ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బిఎన్బి అనేది ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను నా బైనాన్స్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద లైన్లో వ్యాలెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, కింది లైన్లో మోల్లో ఆ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, స్పాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ స్పాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంటుంది చూడండి. ఇక్కడ బిఎన్బి అనేది నా దగ్గర ఉందన్నమాట. సో ఆ బిఎన్బిని నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ మొదటగా బిఎన్బి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అనేసి అడుగుతున్నారనమాట. సో ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అనేసింది చూడండి. సో ఈ నెట్వర్క్ ఆప్షన్ ఏదైతే ఉందో, సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అనే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, మెటామాస్క్ నేను బిఎన్బి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, అది కూడా బిఎన్బి నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో అందుకనేసి ఇప్పుడు మెటామాస్క్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను అండి. సో మెటామాస్క్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి, అథెంటికేషన్ ఇచ్చాను. సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో మెటామాస్క్ నుంచి కాపీ చేయాలి. సో ఈ విధంగా బిఎన్బి అకౌంట్ మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన కార్నర్లో లెఫ్ట్ సైడ్ మోల్లో బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే బిఎన్బి చైన్. సో ఈ బిఎన్బి చైన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ ఉంది చూడండి, ఈ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే పబ్లిక్ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడింది. ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కాపీ సింబల్, ఈ కాపీ సింబల్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేశాను. నాకు బిఎన్బి రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత నేను తిరిగి మళ్ళీ బైనాన్స్ ఎక్స్చేంజ్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసా, సబ్మిట్ చేశా. తర్వాత నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మనం పంపించేది బిఎన్బి నెట్వర్క్ కాబట్టి ఈ బిఎన్బి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిఎన్బి మనం పంపించుకోవడానికి ఆప్షన్, ఎంత అమౌంట్ మీరు బిఎన్బి విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఇక్కడ నాకు 0.001 మినిమం అని చూపిస్తుంది అనమాట. సో 0.001 ఏదైతే ఉందో దాన్ని నేను ఎంట్రీ చేశానండి. సో అది $0.68 USDT అని ఉంది. సో అట్లీస్ట్ $1 ఉండేలా అయినా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో బిఎన్బి 0.002 ఏదైతే ఉందో
ఈ బిఎన్బిని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. సో ఇక్కడ 0.02 మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అడుగుతున్నారు మళ్ళీ. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్ కీస్ అడుగుతున్నారండి. ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే మీ గూగుల్ అథెంటికేటర్కి కోడ్ అనేది వస్తుంది. వాటిలో ఏదో ఒకదాన్ని మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేస్తే మీ దగ్గర ఉన్నటువంటి బిఎన్బి ఏదైతే ఉందో అది విత్డ్రా అవుతాయి. విత్డ్రా అయ్యేసి మీ మెటామాస్క్కి వితిన్ 1 or 2 minutesలో వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ నేను మెటామాస్క్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. నా బిఎన్బి ఏదైతే ఉందో ప్రస్తుతానికి 0 ఉంది. 1 minute టైం పడుతుందని చెప్పాను కదా, చూడండి అంతలోపే వచ్చేసాయి. సడన్గా ఈ వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. ఇదివరకు 0 ఉన్నది, ఇప్పుడు $1.23 వర్త్ బిఎన్బి అనేదాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. ఈ బిఎన్బి ఏదైతే ఉందో దాన్ని ఎక్కడి నుంచి మన బైనాన్స్ అకౌంట్ నుంచి మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.